కిచెన్ అమ్మమ్మకి తిరిగి స్వాగతం. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ వాము ఆకు బజ్జీలు. ముందుగా వాము ఆకులను శుభ్రంగా కడిగి ఈ విధంగా పక్కన ఉంచుకోవాలి. తరువాత ఒక గిన్నెలో 1 గ్లాసు వరకు శనగపిండి వేసుకోవాలి. దాంట్లో మనకి సరిపడా ఉప్పు, కొద్దిగా వాము, కొద్దిగా జీలకర్ర, కలర్ కోసం కొంచెం పసుపు వేసుకుని దీంట్లో కొద్దిగా నీళ్లు పోసుకొని పలుచగా కలుపుకోవాలి. పిండి మరీ పలుచగా ఉండకూడదు, ఈ విధంగా జారుడుగా మాత్రమే ఉండాలి. తర్వాత దీంట్లో మనకు రుచికి సరిపడా కారం కూడా వేసుకోవాలి. తరువాత ఒక కడాయి పెట్టుకొని దాంట్లో నూనె వేసి అది బాగా వేడెక్కాక అప్పుడు మనం వామాకుల్ని శనగపిండి మిశ్రమంలో ముంచి ఈ విధంగా వేసుకోవాలి. మనకు చిన్నగా వర్షజల్లు పడినా వేడివేడిగా పకోడీలు తినాలనిపిస్తుంది, లేదా బజ్జీలు తినాలనిపిస్తుంది. ఎప్పుడూ వేసుకునే విధంగా ఆలుగడ్డ బజ్జీ, ఉల్లిపాయ పకోడీ కాకుండా ఈ విధంగా ట్రై చేయండి. కొంతమందికి శనగపిండి అసిడిటీ ప్రాబ్లం ఉంటుంది కాబట్టి మనము వామాకుతో చేస్తున్నాము కాబట్టి ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఒక్కసారి మీరు ఈ విధంగా ట్రై చేయండి. మీకు కనుక నచ్చినట్టయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, కామెంట్ చేయండి ఎలా వచ్చినాయి బజ్జీలు అని. మీ కామెంటే మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. ఇంకా ఎన్నో మంచి రెసిపీలను మీ ముందుకు తీసుకురాగలుగుతాము.